తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే ఇవ్వబోతున్నట్టుగానే మనకైతే సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా రైతుల సమస్యలను ఎజెండాగా తీసుకొని రుణమాఫీ అలాగే తదితర రైతు సమస్యలను ఎజెండాగా తీసుకొని ఖచ్చితంగా రీఎంట్రీ అనేది ఉండబోతుందనేటువంటి వార్తలు కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఒక నవగ్రహ చండీ యాగం అని చెప్పేసి నవగ్రహ యాగాన్ని అయితే ఈరోజు కేసీఆర్ దంపతులు చేసినటువంటి ఆ యొక్క విజువల్స్ అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఈరోజు ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ దంపతులు అలాగే ఇటీవలే బెయిల్ పైన విడుదలై వచ్చినటువంటి కవిత కూడా ఆ యొక్క యాగంలో పాల్గొన్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే స్వతహాగా ఎలాంటి దైవ కార్యక్రమాలు ఉన్నా కానీ అటెండ్ అయ్యేటువంటి మనస్తత్వం, చాలా వరకు కూడా ఇటు దేవుళ్లను మిగిలినటువంటి యాగాల విషయంలో కూడా ప్రియారిటీ ఇవ్వడాన్ని మనం గతంలో చూసాము. ముఖ్యంగా 2015వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాతావరణం బాగుండాలని, కరువు కాటకాలు పోవాలని చండీ యాగాన్ని నిర్వహించినటువంటి పరిస్థితిని చూసాం. ఆ తర్వాత 2018 ఎలక్షన్స్కు ముందు రాజశ్యామల యోగాన్ని సంబంధించినటువంటి యాగాన్ని కూడా వారు చేసినటువంటి పరిస్థితిని చూసాం. ఆ తర్వాత 2023 నవంబర్ 1న 3 రోజుల పాటు మరొకసారి రాజశ్యామల యాగాన్ని కూడా చేసినటువంటి పరిస్థితిని చూసాము. ఏది ఏమైనా అంటే బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లేందుకు ఇండికేషన్స్ ఇస్తున్న ఈ యొక్క యాగాలు చేస్తున్నారనేటువంటి విశ్లేషణలు కూడా జరుగుతూ ఉన్నాయి. కొద్ది రోజుల్లో కేసీఆర్ రీఎంట్రీ అనేది ఉండబోతుందనేటువంటి ఇండికేషన్స్ ఇస్తూనే ఈ రోజు నవగ్రహ యాగాన్ని చేసినటువంటి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.